ఒక్క 15 రోజులు మీరు రైతన్నలకి 24 గంటలు కరెంటు అందుబాటులో ఉంచితే ఈ యాసంగి పంటలో 100% దిగుబడి వస్తుంది. రాత్రిపూట కరెంటు ఇవ్వమని రైతులు ఎందుకు అడుగుతున్నారంటే పగటిల ఎండ 40 డిగ్రీలు దాటింది. ఇప్పటికే బోర్లకేలు వస్తున్న నీళ్లు మొదటి దొయ్య దాటితే రెండో దొయ్యకు పోతలేవు. 40 డిగ్రీల టెంపరేచర్లో దొయ్యవారుడు కష్టమవుతుంది. అదే రాత్రిపూట అయితే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి పొద్దుకు 6 గంటలకు మోటార్ పెట్టి పొద్దుగల 6 గంటల దాకా నడిపించుకుంటే ఒక దొయ్య వారే బదులు 5 దొయ్యలు వారుతాయి అనేది రైతన్న యొక్క ఆశ, రైతన్న యొక్క ఆలోచన. అందుకని దయించి రైతుల్ని వంచకండి. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదని చెప్పే ఓ గౌరవ రైతు అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాత్రిపూట రైతన్నలకి కరెంటుని అందజేయమని మేము సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. నేను చెప్పింది తప్పైతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ దగ్గర ఉన్నటువంటి గణాంకాలను బయట పెట్టండి. మేము మా దగ్గర ఉన్న గణాంకాలని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు చిన్నయసూరి పంచతంత్రంలో చెప్పినప్పుడు ఒక బ్రాహ్మణ పెద్ద నల్ల మేకను తీసుకొని ఊరు దాటుతుంటే దాన్ని కొట్టేయాలనుకున్న 4 దొంగలు పదే పదే అది నల్ల మేక కాదు నల్ల కుక్క అని చెప్పి ఆ బ్రాహ్మణ పెద్దను వంచినట్టు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని రోజు చెప్పి అటు మీడియాను ఇటు రైతుల్ని వంచినటువంటి మీ విధానాన్ని మానుకోండి, వాస్తవాల్ని ప్రజలకు చెప్పండి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, బంగారు తెలంగాణ, దేనికైనా ఎన్నైనా పైసలు ఇచ్చే తెలంగాణ, ఈ 15 రోజులకి రైతన్నలకు కావాల్సినటువంటి కరెంటుని కొనుగోలు చేసేందుకు మీ దగ్గర పైసలు లేవా? ఓపెన్ మార్కెట్లో కరెంటు లేదా? లేదా మీరు ఇస్తానటువంటి పైసలు గతంలో కొన్న వాళ్ళకి పైసలు ఇవ్వక వాళ్ళు కరెంటు ఇస్తలేరా? వడ్డీలు కడతలేరా? ఈఆర్సీ ఏం చెప్పింది? గౌరవనీయులు తన్నీరు శ్రీరంగారావు గారు చైర్మన్గా ఈఆర్సీ మార్చి 23వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాలి, డిస్కంలకు ఎంత బకాయిలు ఉన్నారు, ఏం లెక్క అనే చెప్పారు. ఒక్క లైన్ చెప్పి నేను ముగిస్తా మీకు. టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఎట్లా చెప్తుందని. దుబ్బాక ఉప ఎన్నిక జరిగేటప్పుడు అక్టోబర్ నవంబర్ 2020 రోజు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఒక మాట చెప్పేటోడు దుబ్బాకల ప్రతి పల్లెటూరుకు వచ్చి, బీజేపీ గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని చెప్పిండు గౌరవ ఆర్థిక మంత్రి గారు. రఘునందన్ రావు బీజేపీ గెలిచిండు దుబ్బాకల 2020 నవంబర్లో గెలిచిన 22 ఏప్రిల్ 22 మార్చి 23 ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ప్రెస్ మీట్. ఆ రోజు దాకా యాడ మోటార్లకు మీటర్లు రాలేదు. కానీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రపంచానికి గుర్తు చేయదలుచుకున్నా. 23 మార్చి తన్నీరు శ్రీరంగారావు గారు ఈఆర్సీ చైర్మన్ గారు చెప్పిన ప్రెస్ మీట్లో ఏం చెప్తారు వారంటే, మోటార్లకి మీటర్లు పెట్టుండ్రి. ఇది రఘునందన్ రావు చెప్పలే. ఈఆర్సీ చైర్మన్ హోదా లోపల గౌరవనీయులు ఈఆర్సీ కమిటీ సభ్యులు అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. సింగరేణి భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీఎస్ఈఆర్సీ చైర్మన్ గౌరవనీయులు శ్రీరంగారావు గారు వారు చెప్పిన లెక్క రాష్ట్రంలో డిస్కంలకి 17,202 కోట్లు బకాయిలు ఉన్నాయంట. 17,202 crores డ్యూస్ ఉన్నాయంట డిస్కంలకి. మరి ఈ పైసలు ఎందుకు చెల్లించలేకపోతుంది ప్రభుత్వం? ఎందుకు ప్రజల మీద భారం వేయాలని అనుకుంటున్నారు? మోటార్లకు మీటర్లు పెట్టాలన్నది ఈఆర్సీ ఆలోచన, తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. దానికి ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే, ఏడాదికి 5,000 కోట్లు ఇస్తామన్నారు. ఆ 5,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేస్తే 25,000 కోట్లు అవుతాయి. ఆ 25,000 కోట్లకు ఆశపడి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీటర్లు పెడుతున్నాడు. నాకు 25,000 కోట్లు వద్దు, కేంద్రం భిక్షొద్దు, నేను బంగారు తెలంగాణలో బాగా బతుకుతున్నాను, నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి నేను కరెంటు కొనుగోలు చేసి ఇవ్వగలుగుతాను అని చెప్పిండ్రు. మరి డిస్కంలకు 17,200 కోట్లు ఎందుకు బకాయి పడ్డారో ముఖ్యమంత్రి గారు చెప్తారా, విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్తారా చెప్పాలి. 24 గంటల కరెంటుని ఈ 15 రోజులు ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వదా? పండిన పంట కోతకొచ్చే కంటే ముందు ఈనిన పంట, ఈనిన వరి ఎండిపోకుండా రైతన్నల దిగుబడి 100% నుంచి 50%కి పడిపోవద్దంటే తల తాకట్టు పెట్టైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రైతన్నలకు 24 గంటల కరెంటుని గతంలో మీరు ప్రకటించినట్టు, ఇచ్చినట్టు కాదు, గతంలో మీరు ప్రకటించినట్టు రాత్రిపూట కూడా కంపల్సరీ మాకు మోటార్లు నడిచే రీతిలో కరెంట్ ఇవ్వాలని
రైతన్నల పక్షాన మా దుబ్బాక నియోజకవర్గానికి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేల్కి ఇచ్చినట్టు మా పక్కనే ఉన్న నియోజకవర్గమైన మాకు కూడా 24 గంటల కరెంటు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారికి రైతన్నల పక్షాన అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే రైతన్నలు సబ్ స్టేషన్ల ముందుకు వస్తుర్రు. మీరు ఈ పని వెంటనే చేయనట్టయితే తిరిగి గతంలో బషీర్బాగ్లో గొడవలు జరిగినట్టు రైతుల కోసం కరెంటు కోసం రైతులు రోడ్డు ఎక్కినట్టు గందరగోళమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, సమీక్షించాలి, రైతన్నలకు 24 గంటల విద్యుత్తుని సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రైతన్నల కోసం డిమాండ్ చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.